ఓం గణేష శారదా గురుభ్యో నమ. కంచి మహాస్వామి అంటే చాలా ఆయన త్రికాలవేదండి. జరిగింది ఆయనకు, ఆయన తపశక్తి వలన జరిగింది తెలుస్తుంది, జరుగుతున్నది ఎవరు ఎందుకు వస్తున్నారో ఏంటో భగవదనుగ్రహంలో వారు గ్రహిస్తారు, జరగబోయేది కూడా చెప్పగలరండి. అటువంటి వారు ఒక డాక్టర్తో మాట్లాడినటువంటి మాటలు హాస్యప్రియత్వం కూడా అండి దీంట్లో. ఓ డాక్టర్ అంతా పరీక్షలన్నీ చేసి, స్వామి మీకు ఈ దంతాల వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి, అవి తీసేస్తే మీకు మంచిదండి అంటే, ఆ దంతాలు లాగేస్తారంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటనేది ఇవాళ మీకు నేను వివరిస్తానండి. దీంట్లో ఆయన గొప్పతనం, ఆ మాటలు విన్న తర్వాత డాక్టర్లు కూడా ఎలా ఆశ్చర్యపోయినారు అనేటువంటి విషయాలు నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానండి. దీంట్లో ఏమైందంటేనండి, ఇది 1956లో అండి. అప్పుడు కుంభకోణంలో దక్షిణాదిన ఒక మంచి 12 ఏళ్ళకి జరిగేటువంటి మాఘం అనేటువంటి ఒక ఉత్సవం 12 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంటుంది కుంభకోణంలో. అటువంటి దానికి ఈ స్వామి కూడానేమో కాలినడకన పాపం అక్కడికి వెళ్ళారండి. వెళ్ళి అక్కడ స్నానం చేసి రావాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో జస్ట్ పైగా వెళ్ళాలని బయలుదేరితే ఏమైందండి, అక్కడ 165 మైళ్ళు ఈయన కాలినడకనే తప్ప కారులో ఎక్కే అలవాటు ఆయనకి లేదు. అందువల్ల ఇంత దూరం వెళ్ళాలంటే అప్పటికే ఆయన ఆరోగ్యం కొంచెం బాగా చెడిపోయిందిటండి. అందువల్ల శిష్యులందరూ కూడా ఆందోళన చేసి చివరికి అన్నట్ట, ఒక చెన్నై నుంచి, మద్రాసు నుంచి ఒక మంచి వైద్యుడిని తెప్పించి పరికరాలతో స్వామిని పరీక్షించి, అయ్యా మీరు సలహా చెప్పండి, మా మాట ఏమో, ఎందుకంటే స్వామి గారిని, ఆ మహాస్వామిని ఆయన చెప్పినట్టు వీళ్ళు చేయాలి తప్ప, వీళ్ళు విన్నపమే తప్ప దాన్ని ఆయనకి ఇదేంటి ఎదురు చెప్పే శక్తి వీళ్ళెవరికి శిష్యవర్గానికి అక్కడ లేదండి. అందువల్ల డాక్టర్ గారి చేత బాగుంటుందని ఆయన్ని, ఇది 1956లో జరిగిన సంఘటన అండి. ఆయన పాపం చెన్నై నుంచి వచ్చాడు, పరికరాలన్నిటితో వచ్చాయా మిమ్మల్ని పరీక్ష చేయాలి, మీ శిష్యులందరూ అడుగుతున్నారంటే అలాగే చేసుకోమన్నారు. ఆయన కొంతసేపు ఆధునిక పరికరాలతో ఓ గంట సేపు స్వామివారి యొక్క పరిస్థితి, శరీర స్థితి అంతా కూడా ఆయన పరీక్ష చేశాడు. పాప ఆ డాక్టర్ చాలా దీంట్లో స్వామివారికి వచ్చాయంటే మంచి ఎక్స్పర్టే వస్తాడు కదండి. అదంతా అయిన తర్వాత ఇంకా డాక్టర్ గారు చెప్పబోతున్నట్టండి. అనేటప్పటికీ స్వామివారు అన్నట్ట, ఆగు కాసేపని, నువ్వు నా గురించి ఇప్పుడు ఏం చెప్పబోతున్నావో నేనే నీకు చెప్తాను వినవయ్యా అన్నట్ట. అందుకే ఇందాక మొదట్లో నేను త్రికాల వేది అన్నానండి. ఆ డాక్టర్ గారు ఏం ఆలోచన చెప్పబోతున్నాడో అది ఈయనకి అర్థమైపోయిందండి టేప్ రికార్డ్ లాగా. ఆ డాక్టరు, ఆ పక్కన శిష్యులు అందరూ ఆశ్చర్యపోయినట్ట. పోతే అనంటే నేను చెప్తాను వినంటే ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన నెవిరపోయి ఆశ్చర్యపోయి చూస్తున్నట్టండి. ఇంకా స్వామి మొదలెట్టండి చెప్పటం. మా గొప్ప స్వామివారికి పయోరియా అనేటువంటి ఒక పళ్ళ జబ్బు ఉంది, పళ్ళకు సంబంధించిన వ్యాధి అండి అది. ఇది చాలా కాలం దంతాల్లో ఉండటం వల్ల ఏంటంటే దీనికి ఇతర శరీరానికి కూడా అనారోగ్యం వస్తున్నది. దీనికి పరిష్కారం ఏంటంటే మొత్తానికి పళ్ళు లాగేయాల్సిందే, పళ్ళు పీకేయాల్సితేవే దీనికి పరిష్కారము అయ్యా. ఇది మొదటి సలహా నాది అంటే డాక్టర్ గారు చెప్పని నేను చెబుతున్నా అండి. ఇది ఇంకా రెండోది ఏంటంటేనండి, నా ఊపిరితిత్తుల్లో ఒకటి సరిగ్గా చేయటం లేదని మీరు చెప్పదలుచుకున్నారు. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే 1930 నుంచి కూడా నేను ఇదే స్థితిలో ఉన్నాను. ఇవాళ మీరు చెప్తున్నారు ఇప్పుడు బాగాలేదు ఊపిరితిత్తులు, నాకు తెలిసింది 30 నుంచి కూడా నేను అదే స్థితిలో ఉన్నాను. దీనికి రావటానికి కూడా కారణం ఏంటంటే, ఒకరోజు నేను చాలా వేగంగా నడిచాను, నదీ తీరంలో ఉండగానేమో సుడిగాలు వచ్చింది, దానికి తప్పించుకోవాలని ఇంకా వేగంగా నడిచాను, కొంత దూరం పరిగెత్తాను. ఇది 1930లో జరిగింది. దానివల్ల నాకు ఆ ఊపిరితిత్తుల్లో కొంత అనారోగ్యం ఏర్పడింది. నా పొత్తి గడుపులో ఒక పేగు బాగా లేదు. ఇది మూడోది మీరు చెప్పదలుచుకుంది. దానికి కారణం ఏంటంటే నేను ఉపవాసాలు చేస్తాను, ఏకాదశులు మొదలైనవి. అదేవిధంగా తిండి కూడా ఒక పద్ధతి లేకుండా అకాల భోజనం చేశాను. దానివల్ల ఒక పేగు సరిగ్గా పనిచేయటం లేదు. ఇది ఇప్పుడు మీరు కనిపెట్టారు, కానీ ఇది నాకు చాలా కాలం నుంచి అనారోగ్యం ఉన్నది. అయ్యా
ఇవన్నీ నా రక్తం అప్పుడప్పుడు గడ్డగట్టుకు పోయినట్టు అయిపోతుంది అని అప్పుడు అన్నాడు డాక్టర్తో. అయ్యా, నేనంతా మీరు ఇదేగా చెప్పదలుచుకుంది, అంతా మీకు వినిపించానా అన్నట్టండి. అనేటప్పటికీ ఆ వైద్యుడు కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయినట్టండి. ఆశ్చర్యపోయిన తర్వాత అప్పుడు స్వామి అన్నట్ట, మీరు వైద్యుల వారు మీరు చెప్పింది నిజమే, నాకు పళ్ళు తీసేయాలి, కానీ ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది. నా పళ్ళు కనుక మీరు లాగేసినట్లయితే నేను మంత్రాలను సరిగ్గా చదవలేను. అమ్మవారి పూజ చదివేటప్పుడు మంత్రం మొదలే ఆ శక్తి అండి, అమ్మవారి యొక్క శక్తి. అందువలన మీరు ఇప్పుడు నా పళ్ళు లాగేస్తే నేను మంత్రాలు సరిగ్గా చదవలేను. కాబట్టి ఆ అనారోగ్యం ఉన్నా సరే అది నన్నేం బాధించదు. నేను పళ్ళు మాత్రం తీయించుకోదలుచుకోలేదు. ఊపిరితిత్తులు కూడా నాకేం ఆపరేషన్ చేయాల్సిన అవసరము లేదు. ఇక పేగు సరిగ్గా లేదు మా కడుపులో, దానివల్ల కూడా నాకు ఇబ్బంది ఉండదు. కాబట్టి మరి మీరు ఇప్పుడు నాకేం వైద్యం ప్రత్యేకంగా మొదలెట్టాల్సిన అవసరం లేదని చెప్పేటప్పటికండి, అయ్యా ఆ స్వామి చెప్పినటువంటి ఆ మాటలు విని ఏమంటే ఇంకా ఆయన ఏం మాట్లాడలేక ఆ మఠం వాళ్ళతో తిరిగి ఆయనకు స్వామికి నమస్కారం చేసి మఠం వాళ్ళతో ఒక 3 మాటలు చెప్పి ఆయన వెళ్ళిపోయినట్టండి. ఏమిటంటే, అయ్యా ఏం లేదండి, స్వామివారికి మంచి ఆహారం పెట్టండి, వేళకు భోజనం పెట్టండి, వీలైనంత వరకు ఆయనకు విశ్రాంతి ఇవ్వండి. ఇంకెంతకంటే నేను స్వామివారికి చెప్పే సలహా ఏం లేదు అని చెప్పేసి ఆ వైద్యుడు వెళ్ళిపోవటం జరిగిందండి. అందువల్ల ఇది ఇప్పుడు మంత్రశక్తి అంటేనండి, మంత్రశక్తిని గురించి కూడా స్వామి ఒకసారి చెప్పారండి. ఇందాక చెప్పాను చూడండి, పళ్ళు సరిగ్గా ఉంటే కానీ మంత్ర ఉచ్చారణ బాగుండదని. ఆ స్వామి వస్తారంటే ఒక సందర్భంలో మనం జపం చేస్తున్నాము, అది శబ్ద తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ తరంగాలే మంత్రమూర్తులుగా మారతాయి. ఇప్పుడు మనం ఏ దేవతల గురించి ఇప్పుడు గాయత్రి సంధ్యావందనలో చేసి గాయత్రి జపం చేసామనుకోండి, ఆ శబ్ద తరంగాల వలన అమ్మవారి యొక్క రూపం వస్తుంది. కొంతకాలం మనం ఆ జపం చేసేటప్పటికి మంత్రమూర్తిగా మారుతారు. మనం ఉపదేశం పొందినటువంటి ఆ మంత్రాన్ని మానేయకుండా అవిరామంగా మనం చేస్తూ ఉంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. ఆ మంత్రదేవత మనలను ఆవహించి మన కళేబరాన్ని వదిలిపెట్టే సమయంలో కూడా మనని కాపాడుతుంది. ఇది స్వామివారు చెప్పిందండి. జపం చేయటం ఎందుకు, మంత్రం చేయటం ఎందుకంటే బతుకున్నంతకాలం ఎలాగో అమ్మ కాపాడుతుంది మనల్ని. ఏ మంత్రం అయితే మనం చేస్తామో అన్నిటికంటే ముఖ్యమైంది కళేబర వదిలేటప్పుడు ఆ దేవత అక్కడ నిలబడి మనకి ఏ విధమైన ఇబ్బందులు, మరణ బాధ అండి, ఎవరు మనం చూడలేదు కాబట్టి మనకు తెలియదు. అన్ని బాధల కంటే చాలా బాధాకరమైంది. అప్పుడు అమ్మ పక్కన నిలబడి ఓదార్చి చక్కగా మనకు ఆ బాధ లేకుండా చేస్తుంది. ఇది మనకు మంత్రం వల్ల, మంత్రజపం చేయటం వల్ల కలిగేటువంటి ఉపయోగం అని స్వామి చెప్పడం జరిగింది. స్వస్తి.